చైతన్య సాయి పల్లవి కాంబోలో రూపొందుతున్న క్రేజీ సినిమా తండేల్ ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా కథకు మున్నీటి గీతలు అనే నవల ఆధారమని, ఈ రెండు కథలకు పోలిక ఉందని చెప్తున్నారు. దీనిపై గీతా ఆర్ట్స్ అధికారికంగా స్పందించింది. గీతా ఆర్ట్స్ కో ప్రొడ్యూసర్ భాను మాట్లాడుతూ, శ్రీకాకుళం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది మత్స్యకారుల నిజ జీవితాల సంఘటనల ఆధారంగా తీసాం. మేము ఆ మత్స్యకారులు సంప్రదించాం, వాళ్ళతో మాట్లాడాం, లైఫ్ టైం రైట్స్ కూడా తీసుకున్నాం. ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల హక్కులు మా దగ్గరే ఉన్నాయి. 2020లో కార్తీక్ అనే రచయిత ఈ కథ రాసి దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. మున్నీటి గీతలు అనే నవల 2022లో రాశారు. రెండు నేపథ్యాలు ఒకటే కావడంతో నవల రచయిత శ్రీనివాస్కి నోటీస్ ఇచ్చాం. పబ్లిక్ డొమైన్లో ఉన్న న్యూస్ స్ఫూర్తితో రాసుకున్నా. ఇలాంటి ఈవెంట్స్ చాలా జరిగాయి. ఈ రెండు కథలకు సంబంధం లేదు అని ఆ రచయిత స్పష్టం చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మున్నీటి గీతల నవల హక్కులు ప్రముఖ దర్శకుడు క్రిష్ దగ్గర ఉన్నాయి. గీతా ఆర్ట్స్ కూడా క్రిష్ని సంప్రదించి క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ కాపీ గొడవ సద్దుమడిగినట్టే అనుకోవాలి.